రాష్ట్ర రాజధాని చట్టబద్ధం అవ్వడం ఈ రోజు అందరూ ఆనందిస్తున్నాం. రాష్ట్రానికి చట్టబద్ధమైనది చాలా అవసరమని పలాస ఎమ్మెల్యే గౌతు శ్రీష తెలియజేస్తున్నారు. పూర్తి వివరాలు మీరే చూడండి. నమస్కారం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం 2014 నుండి చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టం, ముఖ్యంగా రాజధానికి తమ భూముల్ని త్యాగం చేసి ఆ భూములకి సార్థకత ఏర్పడాలని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ముఖ్యంగా అమరావతి మహిళా రైతులు పడిన కష్టం మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా మోడీ గారి సహకారంతో పార్లమెంటులో నిన్న లోక్సభలో అమరావతి బిల్లును పెట్టడం, ఒక్క పనికిరాని వైసీపీ పార్టీ తప్పితే మిగతా అన్ని పార్టీలు మనస్ఫూర్తిగా అమరావతి బిల్లును సమర్థించడం మనందరూ చూసిన విషయమే. ఈరోజు రాజ్యసభలో కూడా పాస్ అయి మన అమరావతికి చట్టబద్ధత రాబోతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒకే విషయం చెప్పదలిచాను. రాజధాని లేని రాజ్యం అంటే తండ్రి పేరు చెప్పుకోలేని కుటుంబం లాంటిది. ఈరోజు ఆ రాజధాని కళ సాకారం కాబోతుంది. ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరు ఎవరి ఇళ్లలో వారు కుటుంబ సభ్యులతో, భార్యా పిల్లలతో ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగించి మన అమరావతి చట్టబద్ధతని మనందరం కలిసి స్వాగతిద్దామని కోరుకుంటూ మీ సోదరి గౌతు శిరీష.